కనిపించట్లేదు. కానీ కొంతమంది ఏదో ఒక లెక్కగా డాన్ పత్రిక ఏం చెబుతుందంటే 6 కాస్త గాయపడ్డారు, అంతా మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారంటూ చెబుతున్నప్పటికీ కూడా ఆ ప్రాంతం కైవసం చేసుకోవడం బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి పెద్ద పట్టు సాధించిందని. బహుశా ఇది బలూచ్ లిబరేషన్ సచినేకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ ఆర్మీపై దాడి చేసి అక్కడ వారి బేస్ క్యాంప్ని అక్కడ నుంచి పంపించేసి వారి ఎక్విప్మెంట్ని వారి ఆర్మ్స్ని కూడా తీసుకుని తెలుస్తోంది. అంటే ఇంకా విస్తరించి ఇప్పుడు కలాట్ జిల్లాతో ఆగిపోకుండా ఇంకా జిల్లాల్ని ఆధీనపరుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్ఓసి వెంట ఉండాల్సిన పారామిలిటరీ ఫోర్స్ మొత్తం కూడా బలూచిస్తాన్ వేరుపాటువాదులని అణచివేయడం కోసం వెళ్ళిపోయింది. అక్కడ ఉండాల్సినటువంటి ఆర్మీ మొత్తం కూడా పాక్ ఆర్మీ ఎల్ఓసి దగ్గరకు వచ్చేసింది. అంటే పారామిలిటరీ ఫోర్సెస్ని ఢీ కొట్టడం బలూచిస్తాన్ ఆర్మీకి చాలా తేలికైన పనిగా ఇక్కడ క్లియర్ కనబడుతోంది. సో ఇంకా ఇది విస్తరించే అవకాశం ఉందా? ఇంకా మరికొన్ని జిల్లాలను కూడా ఆధీనపరచుకోవచ్చా? ఎస్, ఇది మరింత దాడి చేసే అవకాశం ఉంది. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ హైవే కుర్నూరు నుంచి నేరుగా కరాచీకి లీడ్ చేస్తుంది. దాంతో పాటు మనకి ఎల్ఓసికి కూడా దగ్గరగా వచ్చే అవకాశానికి కనెక్టివిటీలో ఉంది. కానీ అంత దూరం లేదు. కరాచీ పోర్టుకి సంబంధించి లీడ్ చేస్తోంది. దాదాపుగా కొన్ని కిలోమీటర్ల దూరం మాత్రమే ఉందని చెప్పుకోవాలి. సో ఈ ప్రాంతం మీద దాడి చేయడం వెనకాల బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక సైనికుడే కాదు, ఇంకొక విషయం కింద చెప్పుకుంటే మనోజ్ ట్రైన్ ని పేల్చిన ఘటనతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఒకటే చెప్పింది. ఆ రోజు కూడా చిన్నపిల్లల్ని వదిలేస్తుంది, మహిళల్ని వదిలేస్తుంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఈ రోజు కూడా చిన్నపిల్లలకి సంబంధించి కావచ్చు, లేకపోతే మహిళలకు సంబంధించి దాడులు జరిగాయి. ఇక్కడ కూడా డాన్ ఏం చెబుతుంది, వాళ్ళకి ఇంజ్యూర్ అయ్యాయి అంటూ చెప్తాం తప్ప ఎక్కడ మరణించారంటూ కూడా చెప్పని పరిస్థితి. సో బహుశా అక్కడ జరిగిన తొక్కులాట వల్ల కావచ్చు, లేకపోతే మంటలు అక్కడ చెలరేగిన పరిస్థితుల్లో గాయాలయ్యి ఉండొచ్చు తప్ప ఇక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. పాకిస్తాన్ లో అక్కడ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే ఇంటెన్షన్ కనిపిస్తోంది తప్ప ఒకవేళ అడ్డొచ్చిన పాకిస్తాన్ సైన్యం మీద దాడికి దిగే అవకాశం తప్ప మహిళని కావచ్చు, చిన్నారని కావచ్చు అక్కడ వాళ్ళకి ఇబ్బంది పెట్టాలనే వాతావరణం ఎక్కడ కనిపించలేదు. కాబట్టి ఇక్కడి నుంచి బహుశా వాళ్ళ ఫోకస్ నేను అనుకోవడం కరాచీకి సంబంధించి పోర్టుకు వెళ్ళి ఆ నేషనల్ హైవే ఉంది కాబట్టి అక్కడ పట్టు బిగిస్తే, అక్కడ ఉచ్చు బిగిస్తే దాదాపుగా పాకిస్తాన్ ఎకానమీ మీద కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే భారత్ ఇటు అరేబియా సముద్రంలో విక్రాంతులు కావచ్చు, ఇప్పటికీ పోర్టుకు సంబంధించి ఎందుకంటే ఎగుమతులు దిగుమతుల విషయంలో కొద్దిసేపటి క్రితమే నిషేధాన్ని విధించే అంశానికి సంబంధించి ఆ ప్రకటన చేసింది. దాంతో పాటు ఇటు అరేబియా సముద్రం మీద పోర్టుల విషయంలో కూడా నిషేధాన్ని విధించిన పరిస్థితి పాకిస్తాన్ సంబంధించి భారతదేశంలో. సో ఇటువంటి సినారియోస్ చూస్తూ ఉంటే కనుక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అడ్వాంటేజ్ తీసుకుని ముందుకు వెళ్లే పరిస్థితులు మనకు కనిపిస్తోంది. కానీ రిమెంబర్ ఇదే నేపథ్యంలో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కూడా మద్దతు పలికే అవకాశం ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి తాలిబాన్లు కూడా సపోర్ట్ గా వెళ్ళే అవకాశం ఉందా అంటే కనుక బోర్డర్ ఇష్యూస్ నేపథ్యంలో అక్కడ కూడా మాట వినిపిస్తోంది. ఈ జరిగిన ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ కి ఎంతో దూరం లేదు, మహా అయితే ఒక 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం, లేకపోతే ఒక 70 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బట్ అక్కడ తాలిబాన్తో ఇష్యూస్ ఉంది కాబట్టి తాలిబాన్లు కూడా పాకిస్తాన్ మీద గురుగానే ఉన్నారు ఒకనొక సందర్భంలో. ఎందుకంటే మద్దతు అనే అంశం కావచ్చు, లేకపోతే వేరే కారణాలు అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ కూడా తాలిబాన్లకు సంబంధించి ఒక విషయం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా అక్కడ కూడా మిలిటెంట్ సంస్థల కింద చెప్తున్న కొన్ని పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి బహుశా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ కావచ్చు ఇప్పుడున్న పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటుంది. కంక్లూడింగ్ బిఫోర్ ఖుద్కోచా అనే ప్రాంతంలో కూడా ప్రస్తుతం దాడులకు దిగింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది మనకు అందిన సమాచారం అనవచ్చు. రైట్, థ్యాంక్ యూ సచిన్. సో మొత్తం మీద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ని ముచ్చమటలు పట్టిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీని అక్కడి నుంచి పరుగులు పెట్టించింది. ప్రస్తుతం ఒక జిల్లాని కైవసం చేసుకుంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ మొత్తం కూడా బలూచిస్తాన్ ఆధీనంలోకి తీసుకొచ్చుకుంది. ఒకవైపు భారత్, మరోవైపుగా బలూచిస్తాన్. ఏకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తట్టుకోలేని పాకిస్తాన్ ఆర్మీ భారత్ని తట్టుకోగలుగుతోందా? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అక్కడ పాకిస్తాన్ ఆర్మీ కనీసం ఏమాత్రం కూడా లెక్క చేయలేదు. అటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు అక్కడ ఆర్మీని పరుగులు పెట్టించింది, ఉరికించింది, అక్కడి నుంచి వారిని పాతరేసింది, పూడ్చిపెట్టింది. ప్రస్తుతం ఒక జిల్లాని కైవసం చేసుకుంది. ఇలా ఒకవైపు బలూచిస్తాన్, ఇంకోవైపు భారత్, రెండు వైపుల నుంచి పాకిస్తాన్ అష్టదిగ్బంధనం అయిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ తలలు పట్టుకుంటోంది. ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి. భారత్ పైన ఏదో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఓవర్ యాక్షన్ చేస్తూ సర్కస్ ఫీజ్ చేస్తున్నాం అనుకున్నారు. కానీ బలూచిస్తాన్ పూర్తిగా తమ చేతుల నుంచి వెళ్ళిపోతుందని మాత్రం ఊహించలేకపోయారు. సో గతంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక కీలక స్థాయినటువంటి వ్యక్తి పాకిస్తాన్ని హెచ్చరికలు జారీ చేస్తూ మాట్లాడుకొచ్చాడు. ఆయన హెచ్చరికలు ఏంటో పాకిస్తాన్కి చెవుల్లో ధ్వనించే విధంగా ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం. Motive of our attack was very clear.
It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages. But now it's our turn. Baloch Liberation Army guarantees you that CPAC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. A special unit in Majid Brigade has been formed particularly to attack Chinese officials and installations in Balochistan. President Xi Jinping, you still have time to quit Balochistan, or you will witness a return. Gokulam Signature Jewels. బలూచిస్తాన్ రెండు వైపుల నుంచి పాకి ఒత్తిడి గురవుతోంది. బలూచిస్తాన్ పైన క్రమంగా పట్టు కోల్పోతోంది పాకిస్తాన్. ఇప్పటికే ఆర్టీవీ చాలాసార్లు చెప్పుకొచ్చింది, నిజంగానే కనుక భారత్తో యుద్ధం చేపట్టినా యుద్ధం కాకుండా పాకిస్తాన్ని ఒక పిచ్